పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ మొత్తం వాడేసి ఆ డబ్బులను కట్టలేని పరిస్థితుల్లో రికవరీ ఏజెంట్స్ ఇంటికి రావడం మొదలు పెడతారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. డబ్బులైతే కట్టాలని ఉంది, కానీ ప్రెజెంట్లీ టైం కావాలి. కానీ రికవరీ ఏజెంట్స్ హడావిడి మామూలుగా లేదు. మీకు బతకడం నరకం చేసేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే భయపడే అవసరం లేదు. ఏ రికవరీ వాళ్ళు కూడా మిమ్మల్ని హరాస్మెంట్ చేయలేరు. అలా చేసే రైట్ వాళ్ళకి లేదు. లోన్ వాళ్ళు లోన్ పైసలు కావాలంటే కోర్టును ఆశ్రయించి తీసుకోవాలి, అంతేకాని హరాస్మెంట్ చేసి కాదు. లోన్ తీసుకున్న వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు కోర్టును ఆశ్రయించి ఒక ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేయవచ్చు. దీంతో మీకు 2-3 ఇయర్స్ దాకా టైం దొరుకుతుంది. అంతేకాని తొందరపాటులో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరైనా రికవరీ ఏజెంట్స్ లేదా బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని మాటల ద్వారా, చేష్టల ద్వారా, ఫోన్ ద్వారా, మధ్యవర్తుల ద్వారా లేదా ఏదైనా ఇతర తరహాలో హరాస్మెంట్ చేయడానికి అస్సలు ఉండదు. ఒకవేళ కోర్ట్ ఆర్డర్ని ధిక్కరిస్తే, పాటించకపోతే, ఇంకా రెచ్చిపోతే అప్పుడు వాళ్ళపై సెక్షన్ 2 కంటెంప్ట్ ఆఫ్ కోర్టుతో శిక్షార్హులు. అందరికీ దీనిపై అవగాహన తప్పకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఈ విషయం షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.